నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు మంగళవారం నుంచి శుక్రవారం వరకు అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం మంగళవారం ఉదయం కువైట్ దేశవ్యాప్తంగా గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి, ఈ గాలుల కారణంగా గాలిలో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కువైట్లోని హైవేలపైన, రహదారులపైన, రోడ్లపైన 1000 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే 1000 మీటర్ల కంటే తక్కువకు దృశ్యమానత పడిపోతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, ఎడారి ప్రాంతాలకు ఆనుకుని ఉన్న కొన్ని చోట్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, ఈ వాతావరణ పరిస్థితులు బుధవారం ఉదయం, రేపటి ఉదయం వరకు కొనసాగుతాయి. గాలులతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచించింది. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో దృశ్యమానత తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. అలాగే బుధవారం ఉదయం వరకు ఈ పరిస్థితే ఉంటుందని చెప్పేసి, అలాగే బుధవారం నుంచి బేస్తవారం, శుక్రవారం మనం చూసుకుంటే కానీ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి, అలాగే బుధవారం మధ్యాహ్నం నుంచి కువైట్లో దుమ్ము తుఫాను ఏదైతే ఉందో క్రమక్రమంగా తగ్గి వాతావరణం మెరుగుపడుతుంది. ముఖ్యంగా కువైట్లో ఇటీవల కాలంలో కొద్దిగా వేడైతే ఉందన్నమాట. ఇటీవల కాలంలో కువైట్లో స్థిరమైన వాతావరణం ఉందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క వాతావరణం అస్థిరంగా మారి రాత్రి వేళల్లో చల్లగా ఉంటుంది కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలందరూ సున్నితమైన చలి దుస్తువులు ధరించాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.